రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం సత్యనారాయణ స్వామికి దేవస్థానం భక్తుల విరాళంతో తయారు చేసిన 12.5 కాసుల బంగారం సూత్రములతో కూడిన బంగారు తాడు 325 గ్రాముల వెండి యజ్ఞోపవేతాన్ని సమర్పించారు. నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మల్లా వెంకటరాజు ఆలయ అర్చకులు సిబ్బందికి అందజేశారు. తొలుత స్వామివారికి పంచామృత అభిషేకాలు, శాంతి కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన సమక్షంలో స్వామివారికి, అమ్మవారికి బంగారం, వెండి ఆభరణాలు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, ధర్మకర్తల మండలి సభ్యులు కోలా రామచంద్రరావు, పెండ్యాల ఉమామహేశ్వరరావు, సేలం సత్యనారాయణ, నక్కల హరిప్రసాద్, వంజరపు శంకర్, కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ, కొప్పల రామేశ్వరి, అరవ సువర్చల సూర్యకుమారి, ఆలయ అర్చకులు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు, పాణింగపల్లి సత్యశ్రీనివాస ఆచార్యులు, 34వ డివిజన్ ఇన్ఛార్జ్ కేలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సరిహద్దుల భద్రత పాలకులు చూసుకుంటారని, కానీ అంతర్గత భద్రతకు సామాన్యులు కూడా బాధ్యత వహించాలని ప్రముఖ పాత్రికేయుడు రాకా సుధాకర్ పిలుపునిచ్చారు. సమాలోచన వేదిక ఆధ్వర్యంలో దేశ భద్రత కిమ్ కర్తవ్యం అనే అంశంపై జరిగిన గోష్ఠిలో సుధాకర్ ముఖ్య వక్తగా ప్రసంగించారు. పౌరులు అందరూ తమ తమ రాజ్యాంగపరమైన బాధ్యతలు నిర్వర్తించినప్పుడు మాత్రమే దేశ భద్రత సాధ్యమన్నారు. కార్యక్రమం చివరిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా జరిగింది. ఆత్మవిశ్వాసంతో పాటు ఏకాగ్రత ఉంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానంద, విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సితికంఠానంద పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వర్చువల్ మోడల్లో స్వామీజీలు విలువల దిశానిర్దేశం చేశారు. తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు ఈ కార్యక్రమంలో మొత్తం 58,946 మంది విద్యార్థులు మరియు 3,328 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో సిరిగందలపాడు గ్రామంలో రామకృష్ణ మిషన్ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించి సుమారు 150 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు తలారి వెంకట సుబ్బారావు, పోతుల రామారావు, దాసరి ఉమామహేష్, రాయుడు శ్రీనివాస్ వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా 50 మందికి రక్త పరీక్షలు, 8 మందికి థైరాయిడ్ పరీక్షలు చేశారు. 9 మందికి ఈసీజీలు, 7గురికి ఎక్స్రేలు తీశారు. అలాగే అవసరమైన వారికి ఫిజియోథెరపీ చేశారు. రామకృష్ణ మిషన్ క్యాంపు ఇన్ఛార్జ్ స్వామి లోకమయానంద ఈ శిబిరాన్ని పర్యవేక్షించారు. ఈ శిబిరానికి హాజరైన రోగులు, సహాయకులకు అన్నదానం చేశారు. ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మిషన్ సిబ్బంది, రామకృష్ణ మిషన్ వైద్య సేవల సమన్వయకర్త కానుమోని శ్రీనివాస్, వాలంటీర్ దాసరి పెద్ద అప్పారావు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని తద్వారా అవసరమైన వైద్య సేవలు అందించేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని 63 రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. అలాగే విద్యార్థుల మానసిక ఆరోగ్యం దృష్ట్యా స్నేహపూర్వక కౌన్సిలింగ్ సెషన్లు ఏర్పాటు చేసి ఒంటరితనం, ఒత్తిడి, నిరుత్సాహం వంటి సమస్యలపై విద్యార్థులతో ఆత్మీయంగా సంభాషించి అవసరమైన సూచనలు అందించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఆశావహ దృక్పథం ప్రాముఖ్యతను వివరించి శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విదేశీ న్యాయమూర్తులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి వరకు దాదాపు 15 నెలల పాటు పదవిలో కొనసాగుతారు. హర్యానాలోని హిసార్ జిల్లా పెట్వార్ ఆయన స్వస్థలం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సూర్యకాంత్ న్యాయవాద వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగారు. అతి చిన్న వయసులోనే హర్యానా అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో కుదేలవుతున్న మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. దేశంతో పాటు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టుకు చెందిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. అయితే ఆయుధాలు వీడేందుకు తమకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం కావాలని కోరారు. ఆయుధాలు వేడాలన్న తమ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు సోను దాదా నిర్ణయానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో వెల్లడించారు.